అందరికీ నమస్కారం. ఈరోజు మనం జాదు ఈ పిటారాలో భాగంగా అమ్మ అల్మారా అనే గేయాన్ని ఏ విధంగా బోధించాలి, ఆ గేయాన్ని బోధించడం వల్ల కలిగిన ప్రయోజనాలను కూడా మనం తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముందుగా బీరువా, ప్రధాన వస్తువైన అమ్మ బీరువా సంబంధించిన బీరువా యొక్క చిత్రాలను చూపిస్తూ బీరువాలో ఉండే వస్తువులు, అమ్మ బీరువాలో ఉండే వస్తువులు, ఆ వస్తువులతో విద్యార్థికి ఉండే అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఆ అనుభవాల యొక్క క్రోడీకరణ గనక చేయగలిగినట్లయితే విద్యార్థి ఆ గేయానికి అనుసంధానించబడతాడు. దానితో విద్యార్థి యొక్క ఉత్సుకత పెరుగుతుంది. తరువాత ఉపాధ్యాయుడు ఈ గేయాన్ని రాగయుక్తంగా, భావయుక్తంగా కనుక పాడగలిగినట్లయితే ఆ విద్యార్థి ఆ గేయంలో కలిగిన అనుభూతులన్నింటినీ ఆస్వాదిస్తూ భాషా సౌందర్యాన్ని కూడా పెంపొందించుకుంటాడు, భాషా సౌందర్యాన్ని ఆస్వాదించుకుంటాడు. పాత బొమ్మల గుసగుసలు మనసు నిండుగా, మబ్బుల్లా తెరచిన జ్ఞాపకాల చినుకుగా, అమ్మ చేతి స్పర్శ ఆ బరువే మధురంగా, అల్మారి తెరవగానే సంతోషం చేరువగా, రంగుల పుస్తకాల పుట్టల్లోని మధురంగా, అల్మారి తెరవగానే ఊహలు వాలుగా. ఆ తరువాత విద్యార్థులందరితో ఆ గేయాన్ని పాడించి అభినయం చేయించగలిగితే అందులో కల రసానుభూతిని విద్యార్థులందరూ పొందగలుగుతూ అందులో గల పదజాలం అనేది వారు అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఈ విధంగా తరువాత పిల్లలలో ఒక పదజాలాభివృద్ధే కాకుండా గణిత ప్రక్రియలైన ఇక్కడ ఈ గేయంలో 1, 2, 3, 4 ఈ విధంగా చీరలను లెక్కించడం అనేది ఉంది కాబట్టి అదేవిధంగా మనం కూడా కొన్ని ప్రక్రియలను ఈ లెక్కింపు అనే ప్రక్రియలను చేయడం ద్వారా గణిత ప్రక్రియలను కూడా మనం అభివృద్ధి చేయగలుగుతాం. కాబట్టి ఒక మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో భాగంగా మనం ఈ గేయాన్ని బోధించేటప్పుడు పదజాలాభివృద్ధి, గణిత ప్రక్రియలను కూడా మనం అనుసంధానించుకుంటూ ఈ గేయాన్ని బోధించాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రేరేపించినట్లయితే వారిలో కల్పనాశక్తి, సృజనాత్మకత, కుటుంబ విలువలు, అదేవిధంగా వివేచనా శక్తి, భాషా సౌందర్యం పట్ల అనుభూతి, సహానుభూతి, ఈ విధంగా మనం భాషా సౌందర్యాన్ని మనం పిల్లల్లో చొప్పించగలుగుతాము. అదేవిధంగా గణిత ప్రక్రియలను కూడా పిల్లల్లో మనం పెంపొందించగలుగుతాము.